ఇవాళ పార్లమెంటులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 11 గంటలకు లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. వరుసగా 9వసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఆత్మ నిర్భర్ వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ రూపొందించినట్లుగా సమాచారం. బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సందర్భంగా కాసేపట్లో నిర్మలా సీతారామన్ రాష్ట్రపతికి బడ్జెట్ సమర్పించి అనుమతి తీసుకోనున్నారు. లోక్సభలో ఇక బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తర్వాత బడ్జెట్ ప్రతిని రాజ్యసభలో కూడా నిర్మలా ప్రవేశపెట్టనున్నారు. మరి కాసేపట్లో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్. ఆ తర్వాత బడ్జెట్ ప్రతినిధి రాజ్యసభలో కూడా నిర్మలా ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరం మరింత సమాచారాన్ని అయితే అందిస్తారు. చిదంబరం, చెప్పండి, ఈసారి బడ్జెట్ ని మనం ఏ విధంగా ఆశించవచ్చు అంటారు? అంటే ఓవరాల్గా చూస్తే ఎకనామిక్ సర్వే అయితే కొద్దిగా పాజిటివ్ సిగ్నల్స్ అయితే ఇస్తుందని చెప్పాలి. గత బడ్జెట్తో పోలిస్తే ఈసారి బడ్జెట్లో కేటాయింపులు కనీసం 7 నుంచి 8% ఎక్కువ ఉండేది. ఎందుకంటే లాస్ట్ టైం బడ్జెట్ దాదాపు 50 లక్షల కోట్ల రూపాయలు ఉంటే ఈసారి 54 లక్షల కోట్ల వరకు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అవసరమైన ఏర్పాటు చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే ఎకనామిక్ సర్వే అయితే ఖచ్చితంగా గత దాంతో పోలిస్తే చాలా పాజిటివ్ సిగ్నల్స్ ఇస్తుంది. అందులో ముఖ్యంగా ఏదైతే ఫిజికల్ డెఫిసిట్ సంబంధించి గతంలో 4.4% ఉండేది, ఇప్పుడు 4.2% తగ్గే అవకాశం ఉందన్న ఒక ఎక్స్పెక్టేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా రంగాల వారీగా చూసినా సరే ఈసారి కేటాయింపులు పెరుగుతాయి. అంతేకాకుండా దానికి సంబంధించిన లాస్ట్ బడ్జెట్లో కేటాయించిన వాటిని ఎలా మేము యూటిలైజ్ చేశాము, దానివల్ల వచ్చిన విషయాలు ఏంటనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. అయితే సామాన్యులకు ఈసారి ఏమైనా ఊరట ఉంటుందా లేదా అన్న విషయం పైన అయితే ఇప్పటికీ ఒక సందిగ్ధత అయితే నెలకొంది. ముఖ్యంగా బడ్జెట్ అనగానే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా చూసేది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన స్లాబులు కానివ్వండి, లేకపోతే దాంట్లో ఉన్న డిడక్షన్స్ కానివ్వండి, వాటి కోసం అడిషనల్ ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయి అన్నది ఎక్కువ శాతం మిడిల్ క్లాస్ వాళ్ళు కానివ్వండి, అదే ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా దానికోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మిగిలిన అంశాల్లో ఏ రంగాల్లో ముఖ్యంగా ఏ ప్రొడక్ట్స్ పైన ఈసారి జిఎస్టీ తగ్గడం కానివ్వండి, లేకపోతే సెస్లు లేదా వాటిలో ఏమైనా తగ్గే అవకాశం ఉందా అన్నది కూడా ఒకసారి చెక్ చేస్తుంటారు. దీని కారణంగా సామాన్య ప్రజలకు సంబంధించిన లైఫ్లో తగ్గే అంశాలు ఏంటి, పెరిగే వస్తువులు ఏంటి దాని మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తారు. ఈసారి అవి చూస్తే కూడా కొద్దిగా అంటే ఈసారి అది నేను చెప్పినట్టుగా ఎకనామిక్ సర్వే అనేది కొద్దిగా పాజిటివ్గా సిగ్నల్స్ అయితే ఇస్తుంది. ఫిజికల్ డెఫిసిట్ తగ్గుతుంది అని, అంతేకాకుండా గతంతో పోలిస్తే ఈసారి రిసెషన్ రాకుండా ఉండేందుకు అవసరమైన ఇవి కూడా మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా మనం ఇప్పుడు గమనించుకోవాల్సింది మొత్తం బడ్జెట్ చూస్తే 54.1 lakh crores ఉండే అవకాశం ఉంది అని చెప్తుంటే ఫిజికల్ డెఫిసిట్ కూడా 4.4% నుంచి 4.2% తగ్గే అవకాశం ఉంది. అది ఇంకా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నది గతంతో పోలిస్తే 12 నుంచి 13 లక్షల కోట్ల మధ్యలో ఉంటే ఈసారి 10 నుంచి 15% దాని పెరుగుదల ఉండే అవకాశం ఉందని కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, రోడ్లు, రైల్వే, గ్రీన్ ఎనర్జీ పైన ఎక్కువ ఫోకస్ చేసే ఆలోచనలో ఇది ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక జీడీపీ వృద్ధి రేటుకి సంబంధించి కూడా గతంతో పోలిస్తే ఈసారి 7.3 నుంచి 7.4% ఉండే అవకాశం ఉంది అనుకుంటున్నారు. అంతకుముందు అంటే దాంతో పోలిస్తే ఈసారి ఎకనామిక్ సర్వే ప్రకారము 6.8% నుంచి 7.2% పెరిగే అవకాశం ఉంది అనుకుంటా. ఇంకా అంతేకాకుండా నేను ముందుగా చెప్పినట్టుగా మధ్యతరగతి వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఉద్యోగులు కానివ్వండి, వాళ్ళు చూసేది ఏంటంటే ఏంటి ఈసారి మాకు ఐటీలో ఏముంటుంది దాని మీద ఒక ఎక్స్పెక్టేషన్. దాంట్లో ఈసారి మాత్రం స్టాండర్డ్ డిడక్షన్ ఏదైతే ఉందో దాన్ని పెంచేలాగా చర్యలు తీసుకుంటారన్న ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. అంతేకాకుండా స్లాబ్లలో మార్పులు వస్తాయి, కొత్త స్లాబ్లు ఏమైనా ఇంట్రడ్యూస్ చేస్తారన్నది, అంతేకాకుండా కొత్త ట్యాక్స్ రెజీమ్లో మరిన్ని రాయితీలు వచ్చే అవకాశం ఉందని కూడా ఒక అంచనాకైతే వస్తున్నారు. ఇక ఫోకస్ చేస్తున్న ఏరియాలో కీలకమైనది వికసిత్ భారత్ పేరుతో ఆ లక్ష్యాన్ని 2047కి ఏదైతే చేసుకున్నారో దానికి సంబంధించిన అంశం పైన ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పైన ద ఇంపాక్ట్ ఉండేలాగా ఈసారి బడ్జెట్ డిజైన్ చేయడం అన్నది, అంతేకాకుండా ఎంఎస్ఎంఈలు కానివ్వండి, ఎక్స్పోర్టు, అలాగే ఏసీ డిజిటల్ అంటే ఏఐ కానివ్వండి, డిజిటల్ సంబంధించిన వాటిపైన ముఖ్యంగా డిఫెన్స్, రైల్వే సేఫ్టీ అండ్ కెపాసిటీ పైన ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. దీన్ని మొత్తంగా చూస్తే మాత్రము ఇది అర్థమవుతుంది. ఇక మొత్తంగా చూస్తే మాత్రం ఎకనామికల్ ఎక్స్పెక్టేషన్స్ లో కూడా భారత్ గతంతో పోలిస్తే ఈసారి మంచిగా పర్ఫామ్ చేసే ఆలోచనలోనే దానికి అనుగుణంగానే ఇది ముందుకెళ్తున్నట్టు అయితే మనం చెప్పాల్సిన అవసరం ఉంది. చిదంబరం, చెప్పండి, మరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల ప్రభావిత రంగాలపై ఏమైనా దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు అంటారు ఈ బడ్జెట్ లో? ఏమైనా అంటే ఈ మధ్యకాలం జరుగుతున్న పరిణామాలన్నింటినీ ఒకవేళ మనం అబ్జర్వ్ చేస్తే ముఖ్యంగా అమెరికాకు సంబంధించి సుంకాలు కానివ్వండి, ఆ సుంకాలు విధించే క్రమంలో వాళ్ళు ఏ రంగాలపైన అయితే కాన్సన్ట్రేట్ చేశారు వాటి మీద ఇప్పటికే ఒక రకంగా చెప్పాలంటే హోంవర్క్ స్టార్ట్ చేశారు, గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. ముఖ్యంగా భారత్ మీద అమెరికాకున్న కోపం ఏంటంటే మొదటిది రష్యాతో కలిసి మనము చమురుకు సంబంధించిన డీల్స్ చేసుకోవడం అన్న దాన్ని ఆయన 80% యాక్సెప్ట్ చేయట్లేదు. రెండోది ఏంటంటే ఏదైతే మారకం విలువ డాలర్ నుంచి మార్చి
ఇప్పటికే ఈయూకి సంబంధించిన ఒక కొత్త కరెన్సీని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి ప్రపంచ దేశాలు. దానికి అనుగుణంగానే వాటిని యూజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దీనికి అనుగుణంగానే మనం చూసి ఈ మధ్యకాలంలో బంగారం రేట్ ఎందుకు పెరుగుతుంది అన్న దానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. బట్ దాంట్లో కీలకమైన పాయింట్ అయితే మాత్రం ఎప్పుడైతే మారకం విలువని డాలర్ నుంచి బంగారానికి మారిస్తే వచ్చే అడ్వాంటేజ్ గురించి ఆలోచించే బంగారాన్ని ఎక్కువ మంది కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు. దానికి అనుగుణంగానే రేట్లు పెరిగినాయని మనం చూసాం. ఇప్పుడు ట్రంప్కు సంబంధించి ట్రంప్ మన మీద ఎక్కువగా మనల్ని ఇబ్బంది పెట్టే అంశాలు ఏంటంటే మొదటిది వ్యవసాయము, అంతేకాకుండా టెక్స్టైల్ రంగానికి సంబంధించి కానివ్వండి, మిగిలిన కొన్ని అంశాల్లో వాటిలో మాత్రం కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ విషయంగా మనం ఒకవేళ భారత్ నుంచి చూస్తే మాత్రం దానికి ఆల్టర్నేటివ్గా ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఈ మధ్యకాలంలోనే మనం చూస్తామో ఏదైతే యూరోపియన్ యూనియన్తో మనం చేసుకున్న ఒప్పందము, దాని కారణంగా జరగబోతున్న మేలు, ఆ దేశాలతో మనకున్న వాణిజ్య ఒప్పందాలు, ఆ ఒప్పందాల కారణంగా గతంలో ఉన్న ట్యాక్స్ రెజిమెంట్ తగ్గించేసి ఇంకాస్త సరళతరం చేసి వాటిని ఎక్కువగా భారతదేశంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. తద్వారా ఏవైతే మన ఫారిన్ రిజర్వ్స్ ఉన్నాయో వాటిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఆ నేపథ్యంలో అమెరికా ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు కరెంట్ సిచ్యువేషన్ చూస్తే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ పాక్షిక షట్డౌన్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన ఏదైతే మనం బడ్జెట్ ఎలా అయితే చేస్తామో అట్లా వాళ్ళకు కూడా కొన్ని ఉంటాయి. అవి చేయలేక వాటికి సంబంధించిన ఏవైతే బిల్లులు ఉన్నాయో వాటిని పాస్ చేసుకోలేక ఇవాళ అక్కడ అమెరికా ఇబ్బంది పడుతుంది. సో ఈ భారత్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో బడ్జెట్కి సంబంధించిన అంశాలని చూసేటప్పుడు ఏవైతే ప్రభావిత రంగాలు ఉన్నాయో ఆ ప్రభావిత రంగాలపైన ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని అడ్వాంటేజ్ వైపు తీసుకెళ్లే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తుందని చెప్పాలి. అది కాకుండా ఇక్కడ మనం గమనించాల్సింది కీలకమైన అంశం, కేవలం అమెరికా మాత్రమే ప్రపంచానికి పెద్దదని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ బట్ గత కొంతకాలంగా ముఖ్యంగా ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు, చేసుకుంటున్న ప్రణాళికల నేపథ్యంలో మనం ఇప్పుడు ఆర్థిక వ్యవస్థగా కూడా పూర్తి స్థాయిలో బలపడ్డము, ద్రవ్యోల్బణాన్ని పూర్తి స్థాయిలో కంట్రోల్లో పెట్టుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడము, ఫారిన్ రిజర్వ్స్ పెంచుకునే ప్రయత్నం చేద్దాం. ఓవైపు డాలర్తో రూపాయి మారక విలువ తగ్గుతున్నా సరే దాని ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది భారత ప్రజల మీద పడకుండా చేసే ప్రయత్నం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాయి. వాటికి అనుగుణంగానే ఎకనామిక్ సర్వే కూడా చాలా క్లియర్గా చెప్తోంది. ఒకటి, ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది. రెండోది కీలకమైన అంశము, చాలా స్ట్రాంగ్గా ఇండియన్ ఎకనామిక్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయనే ఒక ఇండికేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తుందని చెప్పాలి. పద్మ, అంటే మొత్తంగా ఈ బడ్జెట్కి సంబంధించి ఎక్కువగా కొత్త ఆదాయ పన్ను చట్టంకి సంబంధించి ఏమన్నా ప్రస్తావన వచ్చే అవకాశం ఉంది? అంటే చాలా మంది ఆశాజీవులు ఒక్కొక్కరు కేటగిరీ వాళ్ళు ఒక్కొక్క ఆశతో ఉంటారు కాబట్టి. ఎస్, ఖచ్చితంగా. అంటే అదే చెప్పాను మొదటి నుంచి కూడా బడ్జెట్ వస్తుంది అనగానే సామాన్య ప్రజలు మిగిలిన అంశాలన్నీ కూడా ఏ రంగానికి ఎంత చేశారు, ఇన్ఫ్లేషన్ ఏంటి, అది ఎంత కంట్రోల్లో ఉంది, జీడిపి ఏంటి, జీవీపీ ఏంటి, అలా కాకుండా మిగిలిన అంశాలు వీటన్నిటి మీద వాళ్ళు పెట్టే దృష్టి కన్నా కీలకంగా అందరూ చూసేది మొదటిది ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన అంశాలు, అంతేకాకుండా ట్యాక్స్కి సంబంధించిన రెజ్యూమేలో వచ్చే మార్పులు. ఇవి ఉద్యోగులు కానివ్వండి, మిడిల్ క్లాస్ వాళ్ళు చూస్తుంటారు. ఇక పేదవాళ్ళు కానివ్వండి, మధ్యతరగతి వాళ్ళు కానివ్వండి, ఏంటంటే ఈ మారుతున్న ట్యాక్సుల ఆధారంగా ఏ రేట్లు పెరుగుతాయి, ఏ రేట్లు తగ్గుతాయని. ఫర్ ఎగ్జాంపుల్ ఈవీ కార్లకు సంబంధించి మనం లాస్ట్ బడ్జెట్లో చూస్తే ఈవీ కార్లకు సంబంధించిన రేటు తగ్గించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా కొత్త జీఎస్టీ స్లాబ్స్ తీసుకొచ్చిన తర్వాత 28% నుంచి అది 18% వెళ్ళడంతో డైరెక్ట్గా చాలా ప్రోడక్ట్ల పైన 10% పైగానే మార్పులు వచ్చాయి. ఇన్సూరెన్స్ లాంటి వాటిలో కూడా 18% నుంచి 5% తీసుకొని రావడము, ఇలాంటివన్నీ చేసినప్పుడు ఏంటంటే సామాన్య ప్రజలకు అది ఊరట కల్పించే అంశం కాబట్టి, అంతేకాకుండా ఆ ఒకదానికొకటి కనెక్టెడ్గా ఉంటాయి. ఆ కనెక్టెడ్గా ఉన్నవన్నీ మనకి ఏమైనా అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉందన్నది చూస్తుంటారు. ఆ విధంగా చూస్తే మాత్రం ఈసారి కూడా ట్యాక్స్కి సంబంధించిన స్టాండర్డ్ డిడక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో చేంజెస్ ఉంటాయి అన్నదైతే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ట్యాక్స్ రెజ్యూమేకి సంబంధించిన స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్లాబ్స్ను కూడా మారుస్తారు. దాని కారణంగా ఇది బెటర్ అవుతుంది అనే ఉద్దేశంలో అయితే చాలా మంది ఉన్నట్టుగా మనం భావించాలి. పద్మ, అంటే గత సంవత్సరంతో పోలిస్తే ధరల సెగ మనకి చాలా ఎక్కువగానే ఉంటుంది. కానీ మరి తాజాగా పెరుగుతున్న ఆహార ధరల సెగకు సంబంధించి అంటే ద్రవ్యోల్బణం గురించి ఈ బడ్జెట్లో ఏమన్నా ఆశించవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఇక్కడ రెండు అంశాలు, ఒకటి ఏదైతే ఫిజికల్ డెఫిషియట్ ఏదైతే ఉందో ఫిజికల్ డెఫిషియట్ కానివ్వండి, దానికి సంబంధించిన డెవలప్మెంట్స్ ఏమున్నాయి అవి చాలా కీలకంగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా అవి ఇన్ఫ్లేషన్ని ఏమాత్రం కంట్రోల్లో పెట్టాయి అనే విషయం సంబంధించి. ఆ విధంగా చూస్తే మాత్రం గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రూడెంట్ ఫిజికల్ మేనేజ్మెంట్ కారణంగా మనము ఈ మధ్యకాలంలో మనం చూస్తే అయితే సావరెన్ క్రెడిట్ రేటింగ్స్ అప్గ్రేడ్స్ కూడా మనకు జరిగాయి. రెవెన్యూ బ్యూయన్సీ అన్నది కూడా మనకి ఇప్పటికే పెరిగిందని మనం చెప్పాలి. ఇంకా డైరెక్ట్ ట్యాక్స్ బేస్ ఏదైతే ఉందో అది కూడా భారీగా మనకు విస్తరింపబడిందని మనకు అర్థమవుతుంది. ఇక క్యాపెక్స్ పైన కూడా ఆల్రెడీ ఫోకస్ చేశామని చెప్తున్నారు. దీని కారణంగా రెవెన్యూ రిసీప్ట్స్ పెరుగుతాయి. వాటి కారణంగా జీడిపి కానివ్వండి పోస్ట్ పాండమిక్ 8.5% నుంచి ఇప్పుడు 9.1% మనం పెరిగాము అంటే ఖచ్చితంగా ఓ రంగా ఫిజికల్ డెవలప్మెంట్ అనేది మనకి కనిపిస్తుంది. ఇన్ఫ్లేషన్ సంబంధించి చూసినప్పుడు కూడా హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అన్నదాన్ని చాలా కీలకంగా చూస్తుంటారు. అందులో ముఖ్యంగా ఏప్రిల్ నుంచి డిసెంబర్ 2025 వరకు చూస్తే అది 1.7% ఉందన్నది. అంతేకాకుండా ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో అది తగ్గినట్టుగా మనకి ఇప్పటికే ఎకనామిక్ సర్వే చెప్తుంది. ఆ విధంగా చూస్తే మాత్రం మేజర్ ఎకానమీలో అత్యల్ప ఇన్ఫ్లేషన్ అనేది ఇప్పుడే ఉంది. కోర్ ఇన్ఫ్లేషన్ కూడా 4.62%కి తగ్గింది అని చెప్తున్నారు. ఇక మానిటరీ పాలసీ ఇన్ఫ్లేషన్
సంబంధించిన ట్రాన్స్మిషన్ కూడా అది చాలా పర్ఫెక్ట్గా ఇప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక బ్యాంక్ అసెట్ క్వాలిటీ అంటే GNPAకి సంబంధించి కూడా 2.2%కి తగ్గిందని చెప్తానంటే ఇవన్నీ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ పూర్తి స్థాయిలో కంట్రోల్లో ఉంది. దాని కారణంగా రేట్లు అనేవి తగ్గుతున్న రేట్లు అనేవి సామాన్య ప్రజలకి వెళ్ళిపోతున్నాయి. దీనికి తగ్గట్టుగానే GSTకి సంబంధించిన స్లాబ్ రేట్లు ఏవైతే తగ్గుతూ వచ్చినాయో వాటి కారణంగా దాని అడ్వాంటేజ్ కూడా సామాన్య ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నది వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా అది పాజిటివ్ గానే మనం భావించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది పద్మ. అంటే సోలార్ విద్యుత్కు సంబంధించి కావచ్చు, ప్రత్యేకించి ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువగా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి ఏమన్నా ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉందనుకోవచ్చుంటారా? అంటే ఇక్కడ రెండు సెక్టర్లు మనం చూడాలి. ఒకటి గ్రీన్ ఎనర్జీ. మనం ఈ మధ్యకాలంలో మనం చూసాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిన గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన ప్లాంట్లు కానివ్వండి, లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లు వీటి మీద ఎక్కువ దృష్టి పెడుతోంది. అంతేకాకుండా సోలార్ ప్యానల్స్కి సంబంధించి గతంలో ఉన్న GST రేట్ల స్లాబ్ను కూడా తగ్గించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే ఇంటర్నేషనల్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారో లేదా ఇండియాలోనే మేక్ ఇన్ ఇండియాలో తయారు చేసే వాళ్ళకి కానివ్వండి, మొత్తం సోలార్ ప్యానల్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే సోలార్ ప్లాంట్లలో వినియోగించే వస్తువులకు సంబంధించి అన్నిటి మీద కూడా GST స్లాబ్ తగ్గించడం అనేది ఓ రకంగా ఎంకరేజింగ్గా ఉంది. దీనికి తోడు ఏదైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయో వాటి మీద నితిన్ గడ్కరీ చాలా క్లియర్గా చెప్తున్నారు, కొన్ని రోజుల తర్వాత లేదా కొన్ని నెలల తర్వాత పూర్తి స్థాయిలో పెట్రోల్ ఏదైతే రేటుకి ఇప్పుడు వెహికల్స్ దొరుకుతున్నాయో అదే రేటుకి ఈవీ వెహికల్స్ దొరికేలాగా మేము ప్లాన్ చేస్తున్నాము. దాని కారణంగా గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన వినియోగం పెరుగుతుంది. ఏదైతే రెగ్యులర్ అంటే పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, దాని వినియోగం తగ్గించుకునే ప్రయత్నం చేస్తాం. దానికి కారణాలు కూడా వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఒకటి, ఇప్పుడు మనం రష్యా నుంచి దిగుమతి చేసుకున్నా లేకపోతే వేరే ఏ దేశాల నుంచి దిగుమతి చేసుకున్నా సరే వాటికి ఇంపోర్ట్ డ్యూటీస్ మనం కడుతున్నాము. దాని కారణంగా ఎంతో ఫారెన్ రిజర్వ్ అన్నది బయటికి పోతుంది. దాని కారణంగా మనం ఇన్ఫ్లేషన్ కానివ్వండి, మిగిలిన ఆర్థిక వ్యవస్థ దానివల్ల మనం ఏ స్థాయిలో అయితే బలోపేతం చేయాలని ప్రయత్నం చేస్తాం అది జరగట్లేదు అన్న ఒపీనియన్లో వీళ్ళు కూడా ఉన్నారు. సో దాని కారణంగా ఏంటి, ఎప్పుడైతే ఈవీ వెహికల్స్ వస్తాయి, ఈ వెహికల్స్ సంబంధించి కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు బ్యాటరీలు కూడా అప్గ్రేడ్ అవుతున్నాయి. ఆ అప్గ్రేడ్ అవుతున్న బ్యాటరీలు ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయడానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఓవైపు ఇంటర్నేషనల్ కంపెనీస్ కానివ్వండి, మన భారతదేశానికి సంబంధించిన కంపెనీస్ కానివ్వండి, వాటిని వెంటనే ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి గ్రీన్ ఎనర్జీ వైపు మనం ఎప్పుడైతే వెళ్తామో కన్వెన్షనల్ ఫ్యూయల్ అన్నదాన్ని మనము యూసేజ్ ఎప్పుడైతే తగ్గిస్తామో దాని కారణంగా ఓవైపు గ్రీన్ ఎనర్జీ ప్రమోట్ అవుతుంది. దానికి తోడు ఏదైతే మనం ఇతర దేశాల మీద ఆధారపడి తెచ్చుకుంటున్న ఫ్యూయల్ కానివ్వండి, ఇంధనాలు కానివ్వండి, అవన్నిటి మీద భారం తగ్గుతుంది. దాని కారణంగా భారతదేశం అనేది ముందుకెళ్ళడానికి లేదా చాలా బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి కారణం అవుతుంది. కాబట్టి వాటి మీద పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దానికి అనుగుణంగానే చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దేశాల్లో ఎక్కడైనా దేశంలోని ఏదైనా రాష్ట్రాల్లో గ్రీన్కో లేదా గ్రీన్ ఎనర్జీని ఎవరైనా ప్రమోట్ చేసే ప్రయత్నం చేసినా వాటిని చేసే ప్రయత్నం చేసినా సరే వాళ్ళకి అడిషనల్గా బెనిఫిట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించి కూడా ఆ ఇంధనాలు దీనికి సంబంధించిన దాంట్లో కూడా వీలైన ఎక్కువ ప్రోత్సాహకాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ వైపుగా కూడా ఈసారి చర్యలు ఉండే అవకాశం ఉంది. ఈవీ వెహికల్స్ ఇంకేమైనా రేటు తగ్గే అవకాశం ఉందా, లేకపోతే దాని మీద ఉన్న ట్యాక్స్ ఏమో తగ్గిస్తారనుకుంటే, ఎందుకంటే దీనికి నేను ఎప్పుడూ చెప్పినట్టు యూరోపియన్ యూనియన్ నుంచి మనకి జరిగిన ఒక ఒప్పందం ఏదైతే ఒప్పందం ప్రకారం గతంలో 110% ఉన్న ఏదైతే ట్యాక్స్ ఉందో అది 40% పడిపోయింది. అంటే ఒకప్పుడు 100 రూపాయలు పెట్టి ఒక వస్తువు కొంటే దానికి 110 రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. దాని కారణంగా దాని వాల్యూ 210 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. కానీ దాన్ని 40% తగ్గించడం ద్వారా 100 రూపాయలు పెట్టి కొనే వస్తువుకి మీరు కేవలం 40 రూపాయలు మాత్రమే ట్యాక్స్ కడుతున్నారు. కాబట్టి అలా 140 రూపాయలకు మాత్రం మీకు ఆ వస్తువు వస్తుంది. ఆ విధంగా చూసినప్పుడు అలాంటిది అన్ని వాటికి ఒకవేళ ఇంక్లూడ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వెహికల్ రేట్లు తగ్గుతాయి, గ్రీన్ ఎనర్జీ ప్రమోట్ అవుతుంది. ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎక్కువ పెరగడం ద్వారా ఇంధన దాని మీద ఉన్న ఆ భారం అవుతుందో తగ్గే అవకాశం అయితే మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. పద్మ, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలకి తెలంగాణ కావచ్చు అటు ఆంధ్ర కావచ్చు ఏమైనా ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు అంటారా? చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు ఈసారి బడ్జెట్లో మాకేమీ వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్స్ అన్నది డెఫినెట్లీ ఉంటాయి. కానీ ఈ సందర్భంలో యూజువల్గా కేంద్ర ప్రభుత్వం ఎలా ఆలోచిస్తుంది, కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు చేసేటప్పుడు ఎలా ఉంటుంది అని దాన్ని చూస్తే మాత్రం ఏ రాష్ట్రాలకైతే ఎన్నికలు ఉన్నాయో ఆ రాష్ట్రాలకు ఎక్కువ కేటాయింపులు కానివ్వండి, వాటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది అన్నది మనం రెగ్యులర్ భావిస్తున్నాము. 2026కు సంబంధించి ఇప్పటికే 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్రాలకి కేటాయింపులు ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి ఇంకాస్త ఎక్కువ బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంది అన్నది అయితే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. అదే నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూసినప్పుడు ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఏదైతే 25 ఎంపీ స్థానాలు ఉంటే దాంట్లో 21 స్థానాలు ఇప్పుడు ఎన్డీఏ పక్షాన్ని ఉన్నాయి. అంతేకాకుండా ఏదైతే ఎంపీలకు సంబంధించిన అంశాన్ని మనం చూసినప్పుడు కూడా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం నిలబడాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కూటమిలో ఉన్న అటు టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, వాళ్ళిద్దరి సీట్లను చాలా కీలకంగా మారిన నేపథ్యంలో వైపు బీహార్ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి చాలా కీలకమైన, చాలా స్ట్రాటజికల్గా చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూసినప్పుడు చాలా పెండింగ్ విషయాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి రావాల్సిన చాలా అంశాలు ఉన్నాయి, వాటన్నిటి మీద కూడా ఫోకస్ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా అడిషనల్గా మాకు నిధులు ఇవ్వాలని అడుగుతున్నారు. ఓవైపు పోలవరం ప్రాజెక్టు నుంచి ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన నిధుల విడుదల
సెక్టర్కి సంబంధించిన ఎక్స్పెక్టేషన్స్, అంతేకాకుండా ప్రత్యేక రైల్వే జోన్కి సంబంధించిన అంశం గురించి మనం మాట్లాడుతున్నాము. దానికి సంబంధించి అవసరమైన ఏర్పాట్లు కానివ్వండి, నిధులు ఇవ్వడం సంబంధించి కానివ్వండి, వాటి గురించి ఆలోచిస్తున్నారు. ఇవన్నీ కూడా డెఫినెట్లీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అది కాకుండా అమరావతి నిర్మాణం జరగాలి అంటే గత బడ్జెట్ నేపథ్యంలో 15,000 కోట్లకు సంబంధించిన ఒక అంశం మనకు తెలుసు. అది వరల్డ్ బ్యాంక్ నుంచి కేంద్ర ప్రభుత్వం షూరిటీతో ఇప్పిస్తామని చెప్పన్నారు. అలాంటిది ఇంకేమైనా కొత్తగా ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? అంతేకాకుండా స్మార్ట్ నగరాలు కానివ్వండి, లేకపోతే అమృత్ స్కీమ్లో ఏదైతే కేటాయింపులు ఉంటాయో అవి ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువగా వస్తాయన్న ఎక్స్పెక్టేషన్లు అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఇక తెలంగాణకు సంబంధించి చూసినప్పుడు తెలంగాణలో ఉన్న 16 ఎంపీ స్థానాల్లో 6 స్థానాలు బీజేపీ నుంచి ఉన్నాయి, 6 ఎంపీలు ఉన్నారు ఇక్కడ నుంచి. అంతేకాకుండా వచ్చే 2-3 సంవత్సరాలు ఇక్కడ స్ట్రాంగ్గా తయారవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మీద కన్నా బీజేపీ పార్టీ మీద ప్రజలు నమ్మకం కల్పించుకోవాలన్నా, లేకపోతే అక్కడ నమ్మకం వాళ్ళలో కల్పించాలన్నా సరే ఇప్పుడు వచ్చే ఈ బడ్జెట్లో జరిగే కేటాయింపులు, ఆ కేటాయింపుల ద్వారా రాష్ట్రానికి జరిగే లాభం ఏదైతే ఉందో ఆ క్రెడిట్ మొత్తాన్ని బీజేపీ తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా చాలా పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా మెట్రోకి సంబంధించిన విస్తరణ పనులకు సంబంధించి ఏదైనా కేంద్ర ప్రభుత్వము గుడ్ న్యూస్ చెప్తుందని ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. ట్రిపుల్ సంబంధించి ఏదైతే ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారం రోడ్ల విస్తరణ, అంతేకాకుండా నేషనల్ హైవేస్కి సంబంధించిన అనుసంధానం ఏదైతుందో దాంట్లో భాగంగా ట్రిపుల్ ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో రీజనల్ రింగ్ రోడ్ని నేషనల్ హైవే కింద యాక్సెప్ట్ చేసి దానికి అవసరమైన నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని ఒక వైపు కోరుకుంటున్నారు. అంతేకాకుండా మనము ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్న చాలా రైల్వే లైన్లు పెండింగ్లో ఉన్నాయి. గత ప్రభుత్వం గత బడ్జెట్ పరిస్థితుల్లో కూడా 50 కోట్లు, 10 కోట్లు, 100 కోట్లు ఇలాంటి కేటాయింపులు ఉన్న వాటిని కూడా ఎక్కువ కేటాయింపులు దొరికి ఈసారైనా కనీసము ఆ రైల్వే లైన్లను పూర్తి చేస్తారన్నది కోచ్ వ్యాగన్ ఫ్యాక్టరీకి సంబంధించిన డిస్కషన్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అది కాకుండా ఇక్కడ మనకు జాతీయ హోదా అవసరం ఉన్నాయని కొన్ని ప్రాజెక్టుల గురించి మనం మాట్లాడుతున్నాము. లేకపోయినా ఇరిగేషన్ శాఖకు అవసరమైన కొన్ని వాటిని చూస్తున్నాం. ఎందుకంటే దేశవ్యాప్తంగా అయితే నదుల అనుసంధానం జరుగుతుందో వాటి కారణంగా అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం ఇస్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ రావాలని కోరుకుంటున్నారు. అటువైపుగా రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా వాళ్ళ ప్రయత్నం అయితే చేస్తున్నాయి. మనం చూసాము ఇటు బీజేపీ నుంచి కానివ్వండి, కాంగ్రెస్ నుంచి, అటు వైఎస్ఆర్సీపీ నుంచి, అలాగే టీడీపీ నుంచి కూడా వెళ్ళి మాకు కావాల్సిన నిధులు ఏంటి, వాటికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఏంటి అని చెప్పేసి కొన్ని విష్ లిస్ట్ అయితే ఇచ్చారు. దానికి అనుగుణంగా ముందుకు వెళ్తుంది కేంద్ర ప్రభుత్వం. దానికి అనుగుణంగానే మనకి మంచి అడ్వాంటేజ్ని క్రియేట్ చేస్తుందనే ఒక హోప్లో అయితే ఉన్నారు. బట్ ఫైనల్ బడ్జెట్ ప్రసంగము, ఫైనల్ బడ్జెట్ కాపీ వచ్చిన తర్వాత మాత్రమే మన రాష్ట్రానికి ఏమి దానివల్ల లాభం వచ్చిందని అయితే మనకు తెలుస్తుంది. పద్మ, అయితే రైతులకు ఉద్యోగ కల్పనకు సంబంధించి ఎలాంటి స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? అయితే ఇక్కడ మనకు 2 అంశాలు ఉన్నాయి. ఒకటి ఏదైతే ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్కి సంబంధించిన అంశాల్లో ఒకటి ఎంఎస్ఎంఈ అన్నది ఎప్పుడు వాళ్ళు చాలా ప్రియారిటీ బేసిస్లో తీసుకుంటున్నారు. అలా చూసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అడ్వాంటేజ్ పాయింట్ ఎంఎస్ఎంఈ ద్వారా ఉపాధి కల్పన జరుగుతుంది, ఉపాధి కల్పన ద్వారా ఉద్యోగాల కల్పన జరుగుతుంది అన్నది ఒకటిదే మనం చూస్తుంటాం. అంతేకాకుండా సోషల్ సెక్టర్ అలాగే ఎంప్లాయ్మెంట్ మీద కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తున్నారని మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే పెన్షన్కి సంబంధించిన విస్తరణ అవుతుంది, దాని కవరేజ్ విస్తరణ అవుతుంది, దాని గురించి ఆలోచిస్తున్నారు. ఏపీవై కానివ్వండి, ఎన్పిఎస్ కానివ్వండి, అవన్నీ చూస్తారు. ఇక పిఎంఎంవైకి సంబంధించి దాదాపుగా 36.18 లక్షల కోట్లు డిస్బర్స్మెంట్ ఇప్పటికే జరిగింది అని చెప్తున్న నేపథ్యంలో ఓవైపు స్కిల్లింగ్ కానివ్వండి, అలాగే ఫార్మలైజేషన్ మీద ఫోకస్ చేసి దీని ద్వారా సర్వీసెస్లో మినిమం ఒక 30% ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. దీని కారణంగా కూడా అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఇక జీవీఏకి సంబంధించి మనము గ్రోత్ గురించి మాట్లాడినా సరే దాదాపుగా అంటే 2020 నుంచి 2024 వరకు చూస్తే కేవలము 4.75% మాత్రమే వృద్ధి రేటు సాధిస్తే ఈసారి మాత్రం లైఫ్ స్టాక్, ఫిషరీస్, అలాగే లీడ్ అనే వీటన్నిటి మీద కూడా సంస్కరణలు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇథనాల్ ప్రైసింగ్ వైపు కూడా ఆలోచించి ఇక ముఖ్యంగా కీలకమైనది క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది అయితే ఉందో దాన్ని ఆ డైవర్సిఫికేషన్ మీద కూడా దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ విధంగా చూస్తే అడ్వాంటేజ్గా ఈసారి ప్రియారిటీ బేసిస్లో ఖచ్చితంగా వ్యవసాయం కూడా ఉంటుంది అని చూస్తున్నారు. అదేవిధంగా ఇక ఇండస్ట్రీకి సంబంధించిన దాని మీద కూడా ఫోకస్ చేస్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒకవేళ మనము చూస్తే ఏదైతే ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2025లో 7.59% ఉండేది. ఇక మీడియం అలాగే హైటెక్ దానికి సంబంధించి చూస్తే 46.3% ఉండేది. స్టీలు, సిమెంటు, ఫార్మా, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్ ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా పర్ఫామ్ చేస్తున్నాయని మనకు అర్థమవుతుంది. దాని కారణంగా ఈ జీవీ అన్నది ఏదైతే ఉందో అది ఆ డెవలప్మెంట్ అన్నది లేకపోతే దాని వృద్ధి రేట్ ఏదైతే ఉందో అది గ్లోబల్ ట్రెండ్స్ను అధిగమించి పర్ఫామ్ చేస్తుందని మనకు అర్థమవుతుంది. దీని షేర్ దాదాపుగా జీడిపిలో 53.6% ఉంది అన్నది మనకి ఇప్పుడే అర్థమవుతుంది. సో ఇక సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, అలాగే డిజిటల్ ఆధారితకు సంబంధించిన ఇండస్ట్రీస్ కానివ్వండి, ముఖ్యంగా టూరిజం గ్రోత్ అనేది కూడా మనకు చాలా క్లియర్గా దాని మీద ఫోకస్ చేసినట్టుగా అర్థమవుతుంది. ఇక అఫోర్డబుల్ హౌసింగ్ దగ్గర నుంచి మిగిలిన హౌసింగ్ సంబంధించిన డిపార్ట్మెంట్స్ అయితే వారన్నిటికీ కూడా గ్రోత్ ఉండేలాగా ఒక టార్గెట్ అయితే పెట్టున్నారు. కాబట్టి దానికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని అయితే మనం చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ చిదంబరం.